హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇది మేము ఒక గుడికైతే వెళ్ళాము. ఇది గణేష్ గడ్డ టెంపుల్ అండి. ఇదైతే రుద్రారం దగ్గర అయితే ఉంటుంది. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో అయితే ఇది గణేష్ గడ్డ టెంపుల్ అయితే అంటారండి. ఇది ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్స్ తోటి అయితే కలిసి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. మనకి ఖచ్చితంగా చెప్పాలంటే సంగారెడ్డి జిల్లాలో రుద్రారం అనే గ్రామం అండి. అక్కడ మనకి గణేష్ గడ్డ అని గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టామంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తుందండి. ముందు అయితే ఇక్కడ బ్రిడ్జి అది ఏం లేదండి. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద ట్రాఫిక్ అట్లా ఉంటుందని పెద్ద బ్రిడ్జి లాగా అయితే కడుతున్నారు. ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళు ఇద్దరైతే ఇక్కడ నుంచి ఉన్నారు. మా వారైతే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇదిగోండి ఇక్కడ గుడి అయితే చాలా బాగుంటుంది. కాళ్ళు అవన్నీ కడుక్కోవటానికి ఇట్లా ఉంటుంది ఇటు సైడు. ఇక్కడ కార్ పార్కింగ్స్ ఇవన్నీ రెండు పక్కల అటు ఇటు గుడికైతే ఇలా పెద్ద ప్లేస్లు అయితే ఉంటాయండి. వచ్చేది గణేష్ పండగ కదండి, బుధవారం 27వ తారీఖు. అందుకు మేమైతే ఈ గుడికి వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఇంకా బాగు చేస్తున్నారు. పండగ దగ్గరకు వస్తుంది కదా అని చిన్న చిన్న రిపేర్లు అలాంటివి ఏమో ఉంటే చేస్తున్నట్టున్నారు. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ స్వామివారు అయితే స్వయంభూ వెలిసారంటండి. ఇక్కడ మనకి స్వామివారు విగ్రహ రూపంలో అయితే ఏమి ఉండరండి. అంటే మనకి స్వయంభుగా వెలిసారు కదా. ఇక్కడ స్వామివారు అయితే ఒక రాయి మీద ఆకారంగా అట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడ మేమైతే వెళ్ళింది ఆగస్టు 15 రోజు అండి. అందుకని నేను ఆరెంజ్ కలర్ శారీ ఉంటే కట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవటానికి ఇలాగా ఒక సైడ్కి అయితే ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడిలోకి. చాలా బాగుంటుంది గుడి లోపలైతే మాత్రం. గుడి బయట కూడా ఇలాగా చాలా పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది. మీకు చూపించాను కదా ఇందాక. మేమైతే ఈ గుడికి 2-3 సార్లు అయితే వచ్చామండి. ఇక్కడ గుడి ప్రత్యేకత అయితే ఇంకా ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే చేస్తారండి. అంటే మనకి ఒక మొక్కుకొని అది తీరిందనుకోండి, మనకి 108 ప్రదక్షిణలు అయితే చేస్తారు కంపల్సరిగా. మన కోరిక తీరిన వాళ్ళు. ఇక్కడ ముడుపులు కట్టడము అలాంటివి కూడా ఉంటాయండి. ఇక్కడ మేమైతే అంతకుముందు వచ్చి ఒకసారి 108 ప్రదక్షిణలు అయితే చేశాము. మళ్ళీ మా వారైతే మళ్ళీ వెళదాము అని చెప్పి మళ్ళీ మొన్న ఆగస్టు 15వ తారీఖు అయితే వెళ్ళామండి. ఆ రోజు కూడా నేను మళ్ళీ 108 ప్రదక్షిణలు అయితే చేశాము, పిల్లలు మేమందరం. ఇదిగోండి ఇక్కడైతే రావి చెట్టు కింద అయితే మనకి ఇలాగా ముడుపులు కట్టేవాళ్ళు అయితే మనకి కోరికలు కోరుకొని ముడుపులు అయితే చెల్లిస్తారండి ఇక్కడ. అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉందండి. ఒక పక్కన అయితే శివాలయము, అలాగే ఆంజనేయ స్వామి గుడి, అలాగా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇక్కడ. శివాలయం కూడా చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ గుడిలో అయితే ఇలాగ కళ్యాణ మండపం దగ్గర అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ప్రతిసారి మేము వచ్చినప్పుడు అయితే చాలామంది చేస్తారు. ఇది రోజు చేస్తారో ఏమో తెలీదు, కానీ చాలామంది ఉంటారండి ఇక్కడ. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. మేము వెళ్ళింది అయితే ఆ రోజు ఫ్రైడే అండి. అంటే ఆగస్టు 15వ తారీఖు ఫ్రైడే వచ్చింది కదా. చూడండి అయినా ఇక్కడ ఎంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు. మనకి బుధవారం అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారంటండి ఇక్కడికి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి మనమైతే స్టార్ట్ చేస్తామంటే ప్రదక్షిణలు ఇక్కడ దండం పెట్టేసుకొని అలాగా 108 ప్రదక్షిణలు అయితే చేస్తాము. ఒక సైడ్ అయితే అలా ముడుపులు కట్టేదైతే ఉంటుందండి గుడిలో అయితే. ఒక సైడ్కి అయితే అన్నదానాలు అలా చేస్తారనమాట. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. అయితే ఇక్కడ నేను ఇంకా పండగ వస్తుంది కదండి. ఇదైతే నెక్స్ట్ నిన్న చేసిన వీడియో అండి ఇది. అంటే బెడ్షీట్లు పండగ వస్తుంది కదా, మొన్న మార్చాను అంతకుముందు శ్రావణ శుక్రవారం అప్పుడు. మళ్ళీ అయితే పండగ వస్తుంది కదా అని చెప్పి అయితే మళ్ళీ బెడ్షీట్స్ అయితే తీసి మళ్ళీ మారుస్తున్నాను. మనకి ఏదైనా పండగ వస్తుంది అంటే మనకి బెడ్షీట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి అనుకోండి, ఇల్లు చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా 2 బెడ్రూమ్స్కి అయితే 2 బెడ్షీట్లు అయితే వేసేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను. మనకి పండగ వస్తుందంటే మెయిన్ ఇవే పనులు ఉంటాయండి ఆడవాళ్ళకి. బెడ్షీట్లు మార్చుకోవటము, మళ్ళీ ఇల్లంతా నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోవటము, అలాంటి పనులు అయితే మనకి కంపల్సరీగా ఉంటాయి.
ఇక్కడ బెడ్షీట్లు వేస్తే మాత్రం ఇల్లు ఎంతో నీట్గా ఉన్నట్టయితే అనిపిస్తుందండి. నేను ఎప్పుడు బెడ్షీట్లు మాత్రం ఎప్పుడు నీట్గా ఉంచుకోవటానికే ట్రై చేస్తాను. ఎప్పుడు మనం లెగవగానే బెడ్షీట్లు మడతేసుకోవటం అవి చేస్తే చాలా మంచిదండి. ఇల్లు చాలా కళగా అనిపిస్తుంది. మనం చిన్న చిన్న పనులే అవి చాలా హ్యాపీనిస్తాయి. ఓకేనండి, మరి ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. తప్పకుండా గుడికైతే వెళ్ళండి. ఇది మనకి చాలా బాగా అనిపిస్తుందండి గుడి మాత్రం. నాకైతే మాత్రం ఈ గుడి చాలా బాగా అనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఓకేనండి, మీరందరూ వినాయక చవితి పండుగ పనులంతా స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేశానండి. ఓకేనండి, మరి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.